గుడికి వెళ్ళడం. గుడికి వెళ్ళడం ఎప్పుడు కూడా ఒక మొక్కుబడి వ్యవహారం కాదు. ఏదో ఫ్రెండ్స్‌తో సరదాగా వెళ్తున్నామనో, లేకపోతే అందరూ వెళ్తున్నారనో, ఈ మధ్య ఫోటోలు దిగి స్టేటస్‌ల్లో పెట్టుకోవడానికో, ఇన్‌స్టా, ఎఫ్‌బీలో పెట్టుకోవడానికో దిగుతున్నారు. కానీ గుడికి వెళ్ళడం ఎప్పుడూ కూడా ఒక మొక్కుబడి వ్యవహారం కానే కాదు. ఆలయాలను సందర్శించుకోవడం వెనుక చాలా శాస్త్రీయమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు మనం ఎందుకు వెళ్ళాలి? ఈ విషయాలపైన వేదాలు ఏం చెప్తున్నాయి మనకి? మొదలైనటువంటి అంశాలను తెలుసుకోవడము ప్రతి హిందూ వ్యక్తికి అవసరం. మన దేశంలో చిన్న పెద్ద చూస్తే చాలా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే ఆ వేలాది దేవాలయాలన్నిటికీ మనం వెళ్ళలేకపోవచ్చు. వాటి వెనక మరి ఆ శాస్త్రీయత ఎలా ఉంటుంది అనేది మనకు తెలవాలి అంటే మన వైదిక ధర్మంలో ఏం చెప్పారో కూడా మనం తెలుసుకోవాలి. వైదిక దేవాలయాల్ని పరిగణలోకి తీసుకోవడానికి కుదరదు అనమాట. అవి నియమాలను పాటించి నిర్దుష్టంగా నిర్ణయించినటువంటి ఆలయాలు మాత్రమే అని గురువులు మనల్ని పరిగణిస్తూ ఉంటారు. అయితే అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెంది ఉంటాయి అన్నమాట. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ ఆలయాలు అనేవి మరింత పునీతమైనవి, స్థల మహత్యాన్ని సంతరించుకొని ఉంటాయన్నమాట. భూమిలో మహత్తరమైనటువంటి ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటారు. ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా ఎప్పుడైతే భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంటో అక్కడ మనకి ప్రశాంతత నెలకొంటుందని, అక్కడ దేవాలయ గర్భగృహము ఉండడం ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుందని, ఆ ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమై ఒక చోట ఉండడము మూల విరాట్టుని నిలపడం ద్వారా ఆ శక్తి ప్రసారం మనకి మూల విరాట్టు ద్వారా జరుగుతుంది అనేసి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ మూల విరాట్టు కింద మనము ఆ ప్రదేశంలో వేద మంత్రాల్లో రాసినటువంటి తామ్ర పత్రాలని అంటే రాగి రేకుల పైన వేద మంత్రాలు లిఖించి మనం వాటిని నిక్షిప్తం చేసి ఉంచుతూ ఉంటాం అన్నమాట. రాగి లోహానికి భూమి లోపల ఉండేటువంటి శక్తి తరంగాలను గ్రహించేటువంటి తత్వం ఉంటుంది. ఆ విధంగా రాగి గ్రహించినటువంటి ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తూ ఉంటుంది మూల విరాట్టు ద్వారా. అందువలన రోజు గర్భగుడికి వెళ్ళి మనము మూల విరాట్టు ఉన్నటువంటి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి తరంగాలు సోకి అవి మన శరీరంలోకి ప్రసరిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వాళ్ళల్లో ఆ శక్తి తోకినా కూడా మనకి గమనించదగ్గ మార్పు కనిపించదు అనమాట. కానీ నిత్యము గుడికి వెళ్ళే వాళ్ళల్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇకపోతే గర్భగుడిలో 3 వైపులా కూడా పూర్తిగా మూసేసి ఒక్క వైపు మాత్రమే తెరిచి ఉంటుంది, మనం గమనిస్తూ ఉంటాం కదా. అందువల్ల ఏంటంటే ఆ గర్భాలయంలో ఉండేటువంటి ఆ ముఖద్వారం దగ్గర మాత్రమే పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై బయటికి ప్రసరింపజేస్తూ ఉంటుంది. అక్కడ అధికంగా ఉంటుంది అనమాట, మొత్తం క్లోజ్డ్గా ఉండడం వల్ల. మరి గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసేటువంటి శక్తి కూడా మనం చెప్పుకోదగ్గ ఎనర్జీని. అది ఆలయాల్లో మనం గంటలు మోగిస్తూ ఉంటాము, వాటి ద్వారా కూడా వేద మంత్రాలు పఠిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తూ ఉంటాయి. అక్కడ భక్తి గీతాలు పాడుతూ ఉంటారు, కొంతమంది చాంటింగ్ చేస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, మంచి మధురమైనటువంటి ధ్వనులు సమకూరుతూ ఉంటాయి అక్కడ. సో వాటి నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ కూడా అక్కడంతా చుట్టూ తాడనం జరిగి అక్కడ కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళందరి మీద కూడా ప్రసరింపజేయబడుతూ ఉంటుంది అనమాట. మరి మూల విరాట్టు ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యేటువంటి మహత్తర శక్తి తరంగాలు గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళాలు, కర్పూరము, అగరబత్తులు, గంధము, పసుపు, కుంకుమ నుండి వచ్చేటువంటి అపురూపమైనటువంటి సుగంధము, తీర్థ ప్రసాదాల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు అన్నీ కలిపి మనకి ఎనలేని మేలు చేస్తూ ఉంటాయి. ఎంతో పాజిటివ్ ఎనర్జీని మన చుట్టూ మన లోపలికి ప్రసాదం స్వీకరించడం ద్వారా, తీర్థం స్వీకరించడం ద్వారా మనం పొందుతూ ఉంటాం అన్నమాట. మరి గుడిలో దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం, అరటిపళ్ళు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. మరి ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. వీటిని సేవించడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అయినటువంటి ఆ పదార్థాన్ని మనం స్వీకరించడం ద్వారా మన శరీరంలోకి ఔషధులు చేరుతాయి. తీర్థంలో మనం చూస్తూ ఉంటాం కదా, పచ్చకర్పూరము, యాలకులు, సాంబ్రాణి,
ఇలాంటి ఎన్నో రకాల విశేషమైన పదార్థాలు వనమూలికలు వేస్తూ ఉంటారు, సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు. దాని ద్వారా ధూప నైవేద్యం చుట్టూ వచ్చేటువంటి వాయువులో కలిసిపోయి మనం దాన్ని ఆగ్రహిస్తాం అనమాట. అలాగే తీర్థంలో తులసి పత్రాలు వేస్తూ ఉంటారు, లవంగాలు వేస్తూ ఉంటారు, జాజికాయ వేస్తారు, జాపత్రి వేస్తారు, చెక్క వేస్తారు. అలా ఎన్నో రకాల వనమూలికలు వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఔషధి గుణాలు కలిగి మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి, ఆయురారోగ్యాలను ఇస్తుంది అన్నమాట మనకి. మరి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది మనకి గుడికి వెళ్ళి స్వీకరించినప్పుడు. ఇప్పుడు చాలామంది పాటించట్లేదు, కానీ పూర్వం ఆలయాలకు వెళ్ళేటప్పుడు పురుషులు చొక్కా లేకుండా వెళ్ళేవాళ్ళు. దాంతో ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలోకి ప్రవేశించేవి అనమాట. స్త్రీలు నిండుగా దుస్తులు చేసుకొని వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే అనవసరమైన చూపుల్ని వాళ్ళు బయటపడకుండా జాగ్రత్త పడ్డం అనమాట. సో ఇది మన సాంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవాళ్ళు. ఇంకా పైగా నగలు ఏంటంటే ఆ లోహాలు ఆ శక్తిని ఆకర్షిస్తాయి అన్నమాట. సో ఎందుకంటే స్త్రీలు నిండా కప్పుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వదు అనేసి ఈ నగలు పెట్టుకోవడం ద్వారా ఆ లోహాన్ని శక్తిని ఆకర్షిస్తుంది అనమాట. సో ఇలా మనము లోహశక్తి తరంగాన్ని త్వరితంగా మనం గ్రహించే శక్తి కలిగి మనలోకి ఆ ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం అనమాట. అయితే ఇలా భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో మనం చూస్తాం, గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది, కర్పూర హారతి వెలిగిస్తారు, గంటలు మ్రోగుతాయి, తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఇలా అన్ని రకాల పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మనకి సమీకృతమై భక్తులకి అందించడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఆనందము, ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, అలాగే ఒక దివ్య శక్తి మనలోకి ప్రసరించడము, ఒక తేజస్సుని మనం అనుభూతి చెందడం అనేది మనం చూస్తుంటాం. కనుక ఆలయానికి వెళ్ళడం అనేది కాలక్షేపం కాదు, మనలోకి ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయి. ఇది శాస్త్ర నిరూపితం. అందరూ ఆలయానికి వెళ్ళండి, పాజిటివ్ ఎనర్జీని పొందండి, మనలోకి శక్తి తరంగాలని ఆగ్రహించుకోండి, అక్కడ కొంచెం సమయాన్ని గడపండి. దాని ద్వారా మీలో అనేక రకాల కొత్త శక్తులు ఉత్పన్నమవుతాయి. ఆలయానికి వెళ్ళండి అందరూ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.